ప్రారంభ ప్రారంభంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందుకు కలుగుతున్నట్లయితే కాదు స్తోత్రం 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 మహిమగల ప్రభావం కాచి కాపాడి సజీవులలో నుంచి మనం కుటుంబాన్ని కొందరు చేస్తున్నాం ప్రభావ. ఎందుకంటే మాకంటే గొప్పవారు ప్రభావ, బలమైన వారు ప్రభావ, అధికారులందరూ ఈ లోకాన్ని చూసుకొని ప్రభావ ప్రయోగ్యత నన్ను ఉన్నప్పుడు జ్ఞాపకం చేస్తూ జరిగించడానికి కొందరు ప్రభావ. ఎందుకంటే ప్రభావ సందర్భంగా ప్రభావ స్తోత్రమైన వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి రానటువంటి కోరుకున్న ప్రభావ. ఈ యొక్క ప్రభావ ప్రతి ఒక్క కార్యక్రమం చివరి వరకు కూడా ప్రభావ మీరు అధ్యక్షత వహించి ఇది భయంకరంగా మన జీవితకరంగా జరిగించమని అందరూ ఇస్తామని అడుగుతున్నాం. ఆటోతో దూరంతో ప్రభుత్వం చేసుకున్నాను. ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళని వాక్య కంఠస్థ వాక్యాలు చెప్పాల్సిన ప్రోగ్రాం Christmas to all. My name is Shastra. I'm sharing 6th class. Birthday is my mother and birthday is my birthday. Here I am the user is the birthday one of the program and the mother Israel my brother Lara. శత్రువులు అధిపతి నిలవని వచ్చినారని ప్రజలు ఆధారాలు ఇంగ్లీష్ మధ్య చెప్పే పరిపాలన ఇంగ్లీష్ మా ఫోకస్ అది వాట్ ప్రాఫిట్ has written but you better than in the hand of Yuga Abai no least among the rulers of Thank you. Happy Christmas all. My name is Captain Grace. I'm studying 8th class. మధ్య సువార్త 2వ అధ్యాయం 6 నుండి 9 వచనం. అంతటా హేరోదు అజ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా విచారించి చేసుకున్న కానీ నేను వచ్చానని పూజించినట్లు నాకు వర్తమానం తండ్రి చెప్పి మన పెద్ద హేమలకు పంపాడు. వారు రాజమాటమైన బయలుదేరి పోషుడికి ఇదిగో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి పూజింపవచ్చితమని చెప్పింది. ఇంగ్లీష్ Matthew 2 chapter 6 to 9 verses. But you Bethlehem in the land of Judah, by no means least among the rulers, who will shepherd my people Israel. Then Herod the man secretly and found out them. Like said, then the star had appeared. He sent them to Bethlehem and said, Go and search carefully for child. As soon as you find him, report to me, so that I too may go on by him. Then they heard the king went on their way when they had seen the star. When it rose, when they had left them until its star shade was gone. Thank you. Happy Christmas to all. My name is Mani. I am studying 8th class. మత్తయి 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. యేసుక్రీస్తు జనం మీద మెట్లనగా ఆమె తల్లి అయిన మరియా యోసేపు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా అయిన ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనాలుగా రహస్యముగా వినడానికి ఉద్దేశించెను. ఈ సంగతులను గురించి అతను ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భవతి ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇంగ్లీష్ Matthew 1 chapter 18 to 20 verses. Now the birth of the Jesus Christ took place on this way when and his mother Mary has been betrothed to Joseph and her husband Joseph being a just man and not willing to put her to shame. But as he considered these things, behold, an angel of God appeared in his dream, saying, Joseph, son of David, don't be afraid to take Mary as your child,
Mary as your wife for what she is conceived from the Holy Spirit. Thank you. Happy Christmas to all. My name is Sumati. I am studying 8th class. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవలే స్వప్నంలో దేవుని చేత బోధింపబడిన వారే వారు మరొక మార్గంలో తమ దేశకు తిరిగి వెళ్ళింది. వారు వెళ్ళిన తర్వాత ఆయనకు ప్రభువు యూదాయోసేపులకు ప్రత్యక్షమై ఆ శిశువును సంహరించవాలని ఆయన వెళ్ళిపోతున్నాడు కనుక నిర్ణయించి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులో పారిపోయి తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాడు. ఇంగ్లీష్. Matthew 2 chapter 12-14 verses is referring from his hand and he will clear his treasure so carrying his victim to the burning of the church with unquenchable fire. And Jesus came from Galilee to the Jordan to be baptized by John. But John tried to deter him saying, I need to be baptized by you and will you come to me? Thank you. Happy Christmas to all. My name is Pankaj. I am studying 8th class. మత్తయి 2:3-4-5 వచనాలు. తిరోజు రాజు అనే సంగతి విన్నప్పుడు అతనితో కూడా నడిచిన అందరూ కలవబడ్డారు. కాబట్టి ప్రధాన యాజకులు శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టారని వారిని అడిగాను. అందుకు వారు యూదా దేశం బెత్లెహేము ఏలయనగా యూదా ప్రాంతం ఎంత మాత్రం అనుకున్నాను కావు ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించిన అధిపతుల నుండి వచ్చును అని ప్రార్థన రాబడి ఉన్నదని. ఇంగ్లీష్. Matthew 2 chapter 3-5 verses. When Herod the king heard this was happened with him, and when he had gathered all of the people together all of the so they said to him, Bethlehem of Judah, it is was written by the prophet, and thank you. Happy Christmas to all. My name is Nagesh. I am studying in 8th class. Yes, ఏలైనగా మనకు ఋతువు పుట్టిన మన కుమారుడైన హనబరపబడిన ఆయన బుధం మీద రాజభారమును ఆలోచనకర్త ఆచరణకర్తలు బలవంతులైన దేవుడు వ్యక్తిగతంగా సమాజకర్త అధిపతి అయిన అతనికి పేరు పెట్టారు. English. Towards the children and towards the son given in the government shall be opened in Jordan. His name shall be called Wonderful Counselor, the Mighty God, ever Father, Prince of Peace. Thank you. Christmas to our friends as the night లోకంలో చూడడానికి నిర్మించుకుంటున్నారు. అదొకరు చూడవచ్చు ఆమె వాటిలో అందరూ సున్నిటనాలు చుట్టూ మరియు పడుతూ దేవుడానికి సభందరికి కుమారులను దేశం పెరుగుతుంది. అది గొప్పవాడు సముద్రానికి మరుపు రెండు తన తండ్రి అయిన తల్లి సంవత్సరం ఇద్దరు. English to concept of the to have translated from the identity where was totally Robert Bissott Norudukunan of beautiful Hali from like this is to not be appreciation. Thank you. Happy Christmas to all. My name is Gonzalo and studying in 9th class. Yoga Savata Ronaldo Harmony Farnell. Diamond. We have given you the remember when the good as if you are doing the volume which is when you are taking a Salomon with the Salomon. Not my Salomon and the Manual and the Salomon Samara they also bring the English to chapter rounded by mother. But there is one staying in the city of David is a and he will be a saint for you. Saint for you for ye may be in the class and living in a planetarium. Happy Christmas to all. My name is Lavanya, studying 10th class. ఏషియా 9:6 ఏలయనగా మన శిశువు పుట్టిన మన కుమారుడు ఆలోచన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడైతండ్రి సమాధానకర్త అధిపతిని ఆయన పేరు పెట్టారు. ఇంగ్లీష్. Ephesians chapter 6. But as a child is born to as a son is given and the government will be on his shoulder and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Thank you. చక్కగా అంతర్వాకి చెప్పినటువంటి పిల్లలందరినీ బట్టి కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇప్పుడు నుంచి నెక్స్ట్ చేయవలసింది ప్రోగ్రామ్ ఆలోచించి
కానీ ఒక సూచన మీకు చూపము, ఆలకించుడి. కన్యక గర్భంపై కుమారుని కానీ అతనికి ఏమని పేరు పెట్టబోతున్నాం. వాక్యవర్గం చేసినటువంటి బ్రాహ్మణ మాస్టర్కి ప్రోగ్రాంగా ఉన్నారు తెలియజేస్తున్నారు. రెండవదిగా మేఘా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా వరకు ఇశ్రాయేలులని ఆలబోవని నిన్ను వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతున్నారు. దేవుడు తన పరిశుభ్రతని జీవించాల్సి. అదేవిధంగా 3వ ఆశీర్వాదం గురించి చదవాల్సిన ప్రోగ్రాం. గలతీయులకు 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపింది. ఆయన స్త్రీయను పుట్టి వాళ్ళను దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం వాడు దేవుని మూడవ చేసినటువంటి ఆశీర్వాదానికి ప్రోగ్రాం తెలియజేస్తున్నాను. తదుపరి వాయిస్ వచ్చి ఒక యాక్షన్ వర్క్ చేయాల్సిందో ప్రోగ్రాం మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం అంతా బట్టి తదుపరి మనం మంచి సమయంలో మనం వెళ్ళబోతున్నాము. కాబట్టి వాక్యాన్ని నిమిత్తం కూడా ప్రార్థించవలసిందిగా చిన్న ఆశీర్వాదంగా ప్రోగ్రాం మార్పు చేస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా నేర్చుకోవడానికి సాయం చేస్తారండి. ముఖ్యంగా ఆయన మా సంఘంలో ఆయన సెంట్రల్లో క్రిస్మస్ ద్వారా నన్ను అదేవిధంగా యూత్ క్రిస్మస్ ద్వారా క్రిస్మస్ ద్వారా నేను క్రిస్మస్ ద్వారా ఈ రీతిగా నేను ఆరాధించడానికి ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మేమందరూ సంబరంగా జరుపుకున్నాను. 24వ తారీఖు క్రిస్మస్లో కూడా నేను ఎంతో ఆయన వైభవంగా చేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను కదా. పండుగ పేరు చెప్తున్నాను. మేమందరం నేను ఆరాధించడానికి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అదేవిధంగా నేనైనా మా కొరకునైనా
నైనా పశువులైనా జన్మించిన ఒక దేవమాంస కలిగిన వారిగా ఉండినైనా అదేవిధంగా మా జీవించినంత కాలంలో మాకు మాదిరికాలంగా జీవించిన దేవాన్ని చెప్పినా నేను విధానంగానైనా మా జీవితంలో ఎత్తున్నప్పటికైనా ఇల్లు చేసినప్పటికైనా మా జీవితంలో మార్గదర్శకలిగే పట్టు అనుగ్రహించిందైనా ఇలా ఈ సంబరాల ద్వారా దాని ఆత్మకాల ద్వారా మేము ఆయన యొక్క మెసేజ్ ద్వారా మేము వాక్సేనైనా మేము భద్రపరుచుకునేనా మా జీవితాలు నేను ఆత్మలను సర్చించు ఆ జీవం అనుగ్రహించినైనా అదేవిధంగా ఆయన నీ వాక్యం గురించి చెప్తున్నాను ఆయన మాట్లాడడానికి గురించి ఆయన నేను బోరగా ఉండేనా మంచిగా మాకు ఆయన చెప్పిన ఆయన మేము హృదయంలో గ్రహించుకుని వాక్యం అనుగ్రహించినైనా ఆయన ఈ కూడుకునే ఇంతగా ఘనంగా జరిపిన విధానం బట్టినండి మీ క్రిస్మస్లోనైనా మాకు నేను పాల్గొనడానికి ఇచ్చిన అవకాశం బట్టినైనా మీకు మరోసారి స్తోత్రం స్తోత్రం చేసుకున్నాను ఈ ప్రాంతం మీ పాఠశాల చేసుకుంటారండి మా ప్రొవైడ్ చేసేవారికి హృదయపూర్వకంగా ఎక్కువ ప్రాంతం చేస్తున్నాం ప్రార్థించినటువంటి రాష్ట్రవారి గారికి ప్రభుపేట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాక్యోపదేశాన్ని క్రిస్మస్ సందర్భంగా వాక్యోపదేశాన్ని అందించవలసిందిగా కె రాంపల్ గారిని ప్రభుపేట ఆహ్వానించడం వారి చూడముగా ప్రభు నామ పేరిట మీ అందరికీ వందాలండి. అదేవిధంగా లాస్ట్ మ్యాన్ క్రిస్మస్ గ్రేట్ క్రిస్ టు యూ. ఈ సంవత్సరంలో చివరి క్రిస్మస్, మన సంఘం తరపున చివరి క్రిస్మస్, తర్వాత చివరి శనివారపు కూడిక, ఇంకోటి ఏదో ఉందండి, మూడు గుర్తు వచ్చినాయి, ఒకటి మర్చిపోయాను. తర్వాత 24వ తారీఖున మా సంఘ క్రిస్మస్ చాలా మరి గ్రాండ్గానే జరిగింది. దాని తర్వాత మందిర ప్రతిష్టత 25వ తారీఖు. ఆ రోజు డిసెంబర్ 25 అన్న సంగతే మర్చిపోయాం అందరూ. మందిర ప్రారంభోత్సవం అన్న ఆలోచనలో ఉండిపోయాం అందరూ. అంత బాగా జరిగిందండి. అయితే సహజంగా పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు, పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు దాని తర్వాత వస్తాయి, వరుసగా చిన్నవి వస్తాయన్నమాట. అదేవిధంగా మరి గ్రాండ్ క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఈరోజు మ్యాన్ క్రిస్మస్ గ్రాండ్గా లేకుండా చప్పగా జరిగిపోతుంది అన్నమాట. ఆ రోజు మాట్లాడితే పురుషులంతా తెగ పోటీ పడిపోయారు. ఇంకా టైం సరిపడదు కానీ ఇంకా చాలామంది మాట్లాడారు. మరి వాళ్ళకి కనపడలేదు. కానీ ఏమైనా వాక్యం ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది, మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. మరి ఆ వాక్యాన్ని పంచుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చేందుకు పొందాలండి. లోక సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భము స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పాను. చాలండి. చిన్న ప్రార్థన. మహోన్నతుడ మహాశక్తిమంతుడ కృపగల దేవ, అల్పును యోగ్యుని ఎందుకు పనికివాను తండ్రి, నీ సన్నిధిలో ఒక పాత్రగా బోరగా దేవ నన్ను నిలబెట్టినందుకు వందలు తెలుసు దేవ. వాక్యంలోని మర్మము మాకు తెలియపరిచి ప్రభా వాక్యాన్ని సరిగ్గా జీవించే భాగ్యమైన ధన్యత మా అందరికీ నాకు దయచేయమని మా ప్రియుడు రక్షణ చేసుకుని వాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇవాళ వాక్యం కూడా మరియ గురించేనండి. మరియను జ్ఞాపం చేసుకొంచు. మరియను చూసి మరి ఆ గుంపులోంచి ఒక ఆమె ఇలా అంటుంది, నిన్ను మోచిన గర్భము ధన్యము. యేసయ్య గురించి ఒక మాట చెప్తారండి. యేసయ్య గురించి ఏమంటారంటే నిన్ను మోసిన గర్భము ధన్యము అని చెప్తున్నారు. అంటే ఆ గర్భం ఎవరిదండి? మరియమ్మ గారిదా? మరియమ్మ గారి గర్భము ధన్యము అని చెప్తున్నారు. ధన్యత మరి ఇక్కడ ధన్యురాలుగా కనపడుతుంది. ఎందుకు యేసయ్యను చూసి మరియను మెచ్చుకుంటారంటే మనకు పద్యం కూడా ఉంది. పుత్రోత్సాహము పుత్రుడు పుట్టినప్పుడు కాదు కానీ ఆ పుత్రుని గొప్పతనము కనుక్కొని ప్రజలంతా కనుక్కొని మెచ్చినప్పుడు మరి అందరూ వాళ్ళ తల్లిదండ్రులను పొగుడుతారు కదా. అదేవిధంగా ఇక్కడ యేసయ్యను బట్టి మరియమ్మ గారిని పొగుడుతున్నారు. ఆ పై వచనంలో చూస్తే ఎందుకు ఇలా పొగుడుతారంటే మన అందరికీ తెలుసు యేసయ్య మరి చాలా జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడేవారు. మరి ఈ లోక సంబంధం గురించి కాకుండా పరలోక సంబంధమైన మర్మాలు ఎన్నో ఆయన తెలియపరిచేవారు. ఆ మాటలు మరి
ముత్యముల కంటే విలువైన మాటలుగా ఆయన ఉపదేశాలు మరి మనందరం అనుసరించే విధంగా ఉండేవి. అంత జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడేవారు. అంతేకాదు అనేక అద్భుతాలు కూడా ఎన్నో చేశారు. మరి దాన్ని బట్టి యేసయ్యను బట్టి ఇక్కడ మరియను గొప్పగా చెప్పుకుంటున్నారు. నీ గర్భము ధన్యము అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పారంటే ఆ గుంపులో ఉన్న ఒక స్త్రీ చెప్పింది. మరి అదేవిధంగా ఎలిజబెత్ కూడా మరియను ఉద్దేశించి ఒక మాట చెప్తుంది చూడండి. లోక సువార్తలోనే 1వ అధ్యాయం 42వ వచనం. చాలండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడి. ఇది కూడా ఒక రకంగా ధన్యత అనమాట. నువ్వు స్త్రీలో నీ అంతే గొప్ప స్త్రీ ఇంకెవరు ఈ లోకంలో లేదు అన్నట్టుగా ఎలిజబెత్ చెప్తుంది. అయితే ఈమె ఎందుకు చెప్తుందంటే మరి పరిశుద్ధాత్మతో నిండి ఉందంట అప్పటికి. ఎలిజబెత్ తన మాటలు కాకుండా అంటే పరిశుద్ధాత్మ కూడా చెప్తున్నాడు మరియమ్మ గారి గురించి. ఏమంటాడంటే నీవు ఆశ్రయించబడినవు. అక్కడ స్త్రీ చెప్పింది. ఇక్కడ ఎలిజబెత్తో పాటు పరిశుద్ధాత్మ కూడా చెప్తున్నాడు నీవు ఆశ్రయించబడిన దానివో అని చెప్తున్నాడు. అదేవిధంగా 1వ అధ్యాయమే 28వ వచనంలో చూడండి. దేవదూత చెప్తుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము. చాలండి. దేవదూత కూడా దాదాపు ఇదే అర్థం వచ్చేలా చెప్తుంది. దయాప్రాప్తురాల నీకు శుభము. స్త్రీ చెప్పింది, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఎలిజబెత్ చెప్పింది, దేవదూత కూడా చెప్తుంది నీకు శుభము అంటుంది. మరి ఎందుకు వీళ్ళందరూ కలిపి ఈమెను మరియను అంత గొప్పగా మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు అంటే లోకరక్షకుడు ఈమె గర్భం నుంచి రాబోతున్నాడు. మరి ఇది మహా సంతోషమైన వర్తమానము మనందరికీ కాదు, ఆ రోజు మరియమ్మ గారికి కూడా గొప్ప సంతోషమైన వర్తమానంగా ఉంటుందన్నమాట. అయితే మరి ఇంతమంది ఇంత గొప్పగా చెప్పుకుంటే మరి మరియమ్మ గారు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. మనం ఊహించుకోవచ్చు మరియమ్మ గారు ఏమనుకుంటున్నారు. చూడండి అక్కడ వచనంలో 1:8 తర్వాత చదవనమ్మా. ఇంకా దూత వచ్చి మాట్లాడిన తర్వాత ఏమంటున్నారు? తొందరపడి చాలండి. దూత ఏమంటుంది? మరియా భయపడకము. మరి వీళ్ళంతా గొప్ప ధన్యురాలు, గొప్ప స్త్రీ, నీ గర్భం గొప్పది అని ఎంత గొప్పగా చెప్తుంటే అక్కడ మరియా అమ్మ గారు ఏం చేస్తున్నారండి? భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారో ఆలోచన చేస్తే మరి ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవచ్చు. ఆమె మనలాంటి సామాన్యురాలే, మనలాంటి ఒక స్త్రీనే, ఒక మనిషి అంతే. మరి ఈమెకి దైవ లక్షణాలు మరి కొంతమంది ఆపాదించారు. అయితే దైవ లక్షణాలు అయితే ఈమెలో లేవు, మనలాంటిదే. మనం కూడా చాలా సందర్భంలో భయపడుతూ ఉంటాం. మరి మన సంఘంలోనే చూస్తే అయ్యో నాకు భర్త లేడు, నా భవిష్యత్తు ఏమిటి, మా కుటుంబ భవిష్యత్తు అని అనుకునే వాళ్ళు కొంతమంది. అయ్యో మాకు పిల్లలు లేరు, మరి ముందు మా భవిష్యత్తు ఎలా ఉంటుందో భయపడే తల్లిదండ్రులు కొంతమంది. మరి బిడ్డలు ఉన్నవాళ్ళు ఆ బిడ్డలు ఎలా స్థిరపడతారో భయపడేవాళ్ళు కొంతమంది. అయితే ఈమె కూడా ఇక్కడ మరియా కూడా మళ్ళాగానే భయపడుతుంది. మరి భయపడుతున్న ఈ స్త్రీ ఏమైందంటే గొప్ప ధన్యురాలుగా మారిపోయింది. మరి ఎందుకు ఇలా మారిపోయిందంటే లోకరక్షకుడు ఆమె గర్భంలో పుట్టడానికి కాదు, కానీ మరి ఈమె గురించి కొన్ని మాటలు చూస్తే మరియమ్మ గారి గురించి తన బిఫోర్ మ్యారేజ్ గురించి ఏం మనకు పెద్దగా వివరాలు లేవు, కానీ దేవదూత ఆమెను దర్శించిన తర్వాత ఆమె గురించి కొన్ని మంచి విషయాలు దీంట్లో ఉన్న చూడండి. 1వ అధ్యాయం 47వ వచనంలో ఉంటుంది చూడండి. కటాక్షించిన నా ఆత్మ నా రక్షణ దేవుని యందు ఆనందించును. చాలండి. ఏమంటుందండి? తన దాసురాలి దీనస్థితిని. అందరూ ధన్యురాలు అంటే ఈమెకి ఏమనుకుంటారండి? నేను దాసురాలని అని చెప్తుంది. దేవునికి నేను దాసురాలని అని చెప్తుంది. నేను అబ్రహామునే దేవుడు ఎందుకు ఆశ్రయించాడు, అబ్రహామునే మొదట దేవుడు ఎందుకు అనుకున్నాడు అనే ఆలోచన ఎప్పుడు చేస్తూ ఉండేవాడిని. ఇదే విధంగా మరియమ్మ గారినే దేవుడు ఎందుకు అనుకున్నాడు, మరి చాలా కొంతమంది మసీదులో విన్నాను. ఆ రోజుల్లో చాలామంది కన్యకులు వివాహం చేసుకోకుండా మరి కన్యక స్త్రీ సంతానంగా దేవుడు ఈ లోకానికి వస్తానని చెప్పాడు అనేసి చాలామంది ఎదురు చూశారంటే.
మరి అలాంటిది ఎవరికి లేని ధన్యత మరియమ్మ గారికి మరి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అసలు మరియమ్మ గారిని ఎందుకు ఎన్నుకున్నారు అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, నేను దాసురాలని నేను చెప్తుంది ఏమే అంటే ఎంతగా తగ్గించుకుని మరి దేవుని కోసం చూస్తుందో ఏమే. తర్వాత దేవుడిని నా రక్షకుడు అంటుంది. మనం అంతా సామాన్యులమే, మనం మామూలు మనుషులమే. మనం కూడా దేవుడిని మన రక్షకుడిగా అంగీకరిస్తాం. మనంతా కూడా దేవుడి మీదే ఆధారపడుతూ ఉంటాం. మనం ఎలా ఆధారపడుతున్నామో ఇక్కడ మరియమ్మ గారు కూడా అదేవిధంగా ఆధారపడుతూ దేవుడే నా రక్షకుడు అంటుంది. యేసయ్యనే నా దేవుడు అని కూడా చెప్తుంది. అంతేకాకుండా 50 వచనంలో చూసినట్లయితే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరముకు తరతరములు ఉండేనండి. ఇక్కడ చూడండి, ఈ మాట మరి గొప్ప వాక్యంలో చెప్తుంది. ఒక ప్రవక్తలాగా చాలా విషయాలు తెలిసిన దానిలాగా. మొదటి 48 వచనం అయితే తన గురించే చెప్పుకుంది, కానీ 50 వచనంలో తనకు భయపడి వారందరి మీద ఆయన కనికరము తరతరములు ఉండంట. తరతరములు అంటే ఈమె చాలా మన వాళ్ళు అంటారు కదా, ఏళ్ళు గడిచిన ఆమెలాగా మాట్లాడుతుంది. తీరా ఈమె వయసు చూస్తే దాదాపు 16 సంవత్సరాలు. టీనేజ్లో ఉన్న అమ్మాయి. ఇంకా చాలా విషయాలు తనకి తెలియదు. అంత చిన్న వయసులో కూడా గొప్పగా వాక్యం చెప్తుంది. నేను దేవునికి భయపడ్డాను, మీరు కూడా భయపడండి. మరి ఆయన కనికరం నా మీదకి వచ్చింది, మీ మీద కూడా వస్తుంది. ఆయన కనికరం మన మీదకి వస్తే కాదు, మన కుటుంబాల్లో తరతరాలు మనం ఉన్నా లేకపోయినా మన తరతరాలంతా దేవుని చేత దీవించబడతాం, ఆశ్రయించబడతాం అనేసి గొప్పగా మరియమ్మ గారు చెప్తున్నారు. గొప్ప మరి సువార్తని మేము పాటిస్తున్నారు. ఇంకా 55 వచనంలో చూస్తే అబ్రహాముకును ఆయన సంతానముకును యుగాంతం వరకు ఆయన కనికరం చూసి జ్ఞాపకం చేసుకున్నని తన పితరులకు సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుని ఇశ్రాయేలునకు సహాయం చేస్తాం. చూడండి, ఇక్కడ అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటుంది, ఇశ్రాయేల్ గారిని అంటే యాకోబుని కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే తనకి పాత నిబంధనలోని చాలా విషయాలు ఆమెకి పూర్తిగా తెలుసు. మరి మనలాగా పై పని కాకుండా చాలా లోతైన అనుభవం ఆమెకి ఉంది. ఆమెకి అప్పుడు 16 సంవత్సరాలు అనుకుంటే మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఉంటుంది ఆమె. ఆ 10 సంవత్సరాల నుంచి కాస్త అవగాహన వస్తుంది కదండి. 8th క్లాస్ వయసు నుంచి పిల్లలకి అవగాహన వస్తుంది. నేను బాగా చదవాలనో కానీ, పోనీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకూడదని కానీ అక్కడి నుంచి పూర్తి అవగాహన వస్తుంది. అంటే దాదాపు 12-13 సంవత్సరాల నుంచి కూడా మంచి అవగాహన వస్తుంది. ఈమె మరియమ్మ గారు అలా అవగాహన చేసుకున్న 13 సంవత్సరాల వయసు నుంచి 16 సంవత్సరాల వయసు వరకన్నా గొప్ప అవగాహన చేసుకుంది. వాక్యాన్ని బాగా మరి పఠించింది, నేర్చుకుంది. మనం సండే స్కూల్ పిల్లలు ఆ కొద్ది రోజులే చదువుతారు వాక్యాన్ని. వారమో 10 రోజులు చదువుతారేమో, తర్వాత మళ్ళీ చెప్తారు, మళ్ళీ వదిలేస్తారు, అయిపోతుంది. తర్వాత ఇదే బిడ్డలని మరి ఆ వయసు ఉన్న వాళ్ళని, మరియమ్మ గారి వయసు ఉన్న వాళ్ళని అడిగినా మరి యాకోబు ఎవరు అంటే దాదాపుగా చెప్పలేకపోవచ్చు. ఇజ్రాయేల్కి యాకోబు సంబంధం ఏంటంటే 2 ఒకలే అని కూడా చాలామంది చెప్పకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మరి మరియమ్మ గారు ఎంతో శ్రద్ధ పెట్టి మరి వాక్యాన్ని నేర్చుకున్నారు, వాక్యాన్ని తెలుసుకున్నారు. అనేక మందికి చెప్పగలిగే స్థితిలోకి వచ్చేసారు. మరి తరతరంలో కానీ కనికరం మన మీద ఉంటుందని చెప్తున్నారంటే మరి ఆమెకి వాక్యం పట్ల చాలా మరి అవగాహన ఉంది. ఇప్పుడు 16 కాదు అండి, దానికి రెట్టింపు 30 సంవత్సరాల వయసు ఉన్న మన సంఘ బిడ్డలని అడిగితేనే దాదాపు చెప్పలేని పరిస్థితి. వాక్యం గురించి లోతుగా మాట్లాడలేని పరిస్థితి. వాక్యం నేర్చుకోవాలి. మరి క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడిన వారు. మరి మన ముందు ప్రాంతాల్లో దాదాపు మరి ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, మనం పనిచేసే ఆఫీసులో కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, మరి హాస్పిటల్ కావచ్చు, స్కూల్లో కావచ్చు, మరి ఈ మధ్య మరి ఇది ట్రెండ్ ఎలా మారిపోయిందో, మరి భక్తి మారిందో, కానీ అన్ని చోట్ల కూడా మినీ క్రిస్మస్లని మరి జరుగుతున్నాయి. మా ఆఫీస్లో జరిగింది, అలాగా స్కూల్లో కూడా జరుగుతున్నప్పుడు దేవుని మాటలు కొంచెం చెప్పమంటే చాలామంది ముందుకు రాకపోలే పరిస్థితి ఉంటుంది, రావట్లే. నేను అంటే పాస్టర్ గారు ఒకలే వాక్యం చెప్పాలి, నేను పాస్టర్ గారిని కాదు, నాకు వాక్యం పూర్తిగా తెలీదు అనేవాళ్ళు మనలో చాలామంది ఎక్కువగా ఉంటున్నారు. అలా కాకుండా మరి చిన్న బిడ్డల నుంచి మరి వాక్యం మీద దృష్టి పెట్టి వాక్యం నేర్చుకుంటే మరియమ్మ గారిలాగే మనం కూడా ధన్యులు అవుతాము. మరి మన సంఘంలో చూస్తే 30 సంవత్సరాల దాటిన కూడా ప్రార్థన చేసేవారు లేరు, ఇంకా ఎవరిలా పిలువవుతున్నారు.
దున్నవలసి వచ్చినప్పుడు దూడల్లోకి మేవలసి వస్తే ఎద్దుల్లోకి ఒక ఏదో సామెత ఉందండి. అలాగా అటు ఇటు ప్రార్థన చేయొచ్చు కదా అంటే నేను ఇంకా యవన బిడ్డనే అంటారు. పోనీ యవన బిడ్డలుగా ఉండి పనులు చేస్తారంటే పెద్దోళ్ళ చూస్తారు. అటు పూర్తిగా మనసు పెట్టరు, దీని మీద కూడా పూర్తిగా మనసు పెట్టరు. అది మన వ్యక్తిగత జీవితాన్ని మరి విజయం వైపు నడిపించదు ఆ స్థితి. సో నేను అయితే 25వ సంవత్సరం అనుకుంటానండి పెద్ద దగ్గర ఉన్నప్పుడే నేను నా తోటి ఫ్రెండ్స్ అంతా ఇక్కడ చక్కగా ప్రార్థన నేర్చుకున్నాం. అప్పుడే అలవాటైంది. మరి ఆ వయసులో ఎవరన్నా ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో కనిపించట్లేదు. మరి అలా ఉండకూడదు. తర్వాత ఇక్కడ మరియ ధన్యురాలు అని ఎందుకంటారంటే ఆమె వాక్యాన్ని బాగా ఎరిగింది అయ్యింది. తర్వాత చాలా తగ్గింపు జీవితం ఆమెకు ఉంది. చాలా తగ్గింపు జీవితం తనకుందని ఎలా చెప్పొచ్చు అంటే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, 27-55 వచనంలో ఉంటుంది. ఈ యోసే అనేది యేసే తల్లి అయిన మరియా కూడా యేసేను సిలువకి అప్పగించిన తర్వాత మరి శిష్యులంతా పారిపోయారు. మరి దూరంగా ఉండి కొంతమంది స్త్రీలు పురుషులు ధైర్యం చేయలేని పరిస్థితుల్లో మరి స్త్రీలు ధైర్యం చేసి ఆ దగ్గరికి ఉన్నారు. ఆ దగ్గరికి ఉన్న వాళ్ళు చూడండి మొదటి పేరు అవుతుందండి మగ్దలేని మరియా. ఇక్కడ వాక్యం బాగా గమనించండి. అక్కడ 3 స్త్రీలు ఉన్నారు. 3 స్త్రీల్లో మొదటగా చెప్పబడిన పేరు మగ్దలేని మరియా. తర్వాత యేసు తల్లి అయిన మరియా. అంటే ఇక్కడ ఒక టీమ్గా మనం ఊహించుకుంటే ఆ టీంకి లీడర్ ఎవరు అనుకుంటున్నారు? మగ్దలేని మరియా లీడర్. అక్కడ నేను యేసు తల్లిని కదా, నేను లీడర్గా ఉండాలి కదా, ముందు ఏముంటుంది అని ఆమె ఎప్పుడు అలా భావించలేదు. అదే అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఉంటుంది. చూడండి వేరొక మరి అంటే ఇక్కడ ఎవరు కాదు, యేసయ్య యొక్క తల్లి ఈ మరి అని మనం చెప్పుకునే ఈ కన్యకని మరి అని అక్కడ ఉన్నారు. అక్కడ కూడా భక్తుల మరి పేరే చెప్పబడుతుంది మొదటగా. తర్వాత మనం చెప్పుకునే కన్యకైన మరి గురించి చెప్పబడుతుంది. అంటే ముందుగా మన దేవుడు కొంతమందికి కొన్ని రకమైన తలంతులు ఇస్తాడు. ఆ తలంతులు బట్టి లీడర్గా అక్కడ మగ్దలేని మరియా ఉంది. ఈమె తగ్గించుకునే ఉన్నారు. నేను యేసయ్య తల్లిని కదా, నాకు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ ఈమె అక్కడ చూపించలేదు. మరి దీని గురించి చెప్పుకోవాలంటే సంఘాల్లో చాలామందికి ఈ ఫీలింగ్ ఉంటుంది. నాకు ఇవ్వాల్సిన ఘనత నాకు ఇవ్వట్లేదు, నాకు డబ్బు ఉందనో, మరి చదువు ఉందనో, ఉద్యోగం ఉందనో, నాకు ఇవ్వాల్సిన మరి ప్రాముఖ్యత సంఘంలో ఎవరు ఇవ్వట్లేదని చాలామంది అలిగి సంఘాలు మానేసిన వాళ్ళు, సంఘాలు మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమె నేను యేసయ్య యొక్క తల్లిని అని ఎక్కడా గర్వంగా చెప్పుకోలే. ఎందుకంటే యేసు తన గర్భంలో పుట్టడానికి కారణం తాను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే అని ఆమె దానికి ఒప్పుకుంది. ఇంకా చూస్తే మన సమాజంలో చూస్తే మరి కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కువ కనపడుతున్నది. ఆమె అధికారంలో ఉంటుంది కానీ ఆమె చాలా ఇట్లకి రాదు. భర్త మరి ఆ ప్రెసిడెంట్ గారి భర్త ఈయన ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ భర్తని చెప్పుకుంటూ సమాజంలో చాలా పలుకుబడి సంపాదించాడు, గొప్పగా గౌరవించబడతాకి ఇష్టపడతాడు. ఇక్కడ ఈమెయితే అలా కాకుండా ఎంతగానో తగ్గించుకుని చక్కగా మరి దేవుడు తనకిచ్చిన పరిస్థితిని ఏదైతే ఉందో తనకున్న సామర్థ్యం బట్టి మనం కానాను విందులో చూస్తాం కదండి. ఏసైతున్న దినం అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఓ మాట చెప్పుద్ది, చిన్నగా ఒకసారి రికమెండేషన్ అన్నమాట, చిన్న మాట చెప్పుద్ది, నాయన అక్కడ మరి ద్రాక్షరసం అయిపోతుందంటే చూడ అంటుంది. అప్పుడు ఈయన అంటాడు కదా, అమ్మ నా సమయము ఇంకా రాలేదంటుంది. ఆ మాటకి చాలు ఇంకా కీప్ కోయిట్ అన్నమాట, ఇంకా సైలెంట్ అయిపోతుంది. అయ్యో నన్ను ఇలాగన్నాడా అన్న ఫీలింగ్ కూడా ఆమెకి అక్కడ కనపరచదు. ఆ తగ్గింపు జీవితం ఎవరికైనా లోకస్తుల సంగతి పక్కన పెట్టండి, క్రైస్తవులుగా మనందరికీ చాలా చాలా అవసరం. ఎవరో ఏదో విధంగా మరి గర్వం చూపించవచ్చు, కానీ క్రైస్తవులుగా మనం ఎక్కడ మరి గర్వాన్ని చూపించే అవకాశం అసలు లేనే లేదు. ఇన్ని మరి మంచి లక్షణాలు అంటే నేను చూసిన దాంట్లో 2 లక్షణాలు అండి మరియలో చూసింది. బైబిల్ని బాగా ఎరిగింది, పఠించింది, తెలుసుకుంది, బైబిల్ మరి అనుసారంగా
ఆమె నడుచుకుంది. రెండోది చూస్తే ఎంతో తగ్గింపు జీవితం ఆమె కలిగి ఉంది. ఈ 2 లక్షణాలు ఉన్నందుకు దేవుడు ఆమెను ఎంతగానో మరి దీవించి గర్భఫలాన్ని ఆమెకి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. తర్వాత మళ్ళీ మన ఫస్ట్గా రండి లోక సువార్త ఇందాక మొదట్లో చదివిన వచనం 11:27. ఇప్పుడు 28 చదవండి. సారీ 28 అన్న ఎంతది? ఆయన 7:20. అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొనేవారు మరీ ధన్యులని చెప్పిండు. ఒకసారి మొత్తం చదవండి అమ్మా. 27 వచనం నుంచి 27 వచనం. ఒక స్త్రీ ఆయన చూసి ధన్యములని కేకలు వేసి చెప్పగా అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకునేవారు మరీ ధన్యులు అంటండి. ఒకసారి వాక్యాన్ని కొంచెం మనసు పెట్టి లోతుగా ఆలోచించండి. మరియమ్మ గొప్పదే అని యేసయ్య అంటున్నాడు. అవును కానీ ఆ విషయం పక్కన పెడితే దేవుని వాక్యం విని దాని ప్రకారం గైకునేవారు మరీ ధన్యులు అంటండి. అంటే ఇప్పుడు మరియమ్మ గారిలాగా మనం గర్భం దాల్చిన అవసరం లేదు, యేసయ్యని కనవసరం లేదు, అంత పరిస్థితి అవసరం లేదు. కానీ దానికంటే శ్రేష్టమైన మరి ధన్యకరమైన జీవితం మనందరం అనిపించాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం వినాలి. వినటమే కాకుండా గైకొనాలి. దాన్ని గైకుంటే చూడండి దీనికి సంబంధించిన సేమ్ ఇదే అర్థం వచ్చే రిఫరెన్స్ ఒకటి ఉంది. మత్తాయి 7:20 వచనం చూడండి. కాబట్టి వారు అమ్మా అది కదా 7:26 అండి, 20 కాదు. మరియు ఈయన మాటలు విని వాడు చెప్పిన చెయ్యి ప్రతివాడును ఇసుక మీద ఇంకా చదవండి. ఈయన మాటలు విని వాడు చెప్పిన ప్రతివాడును చెయ్యని ప్రతివాడును ఇసుక మీద కట్టిన ఇల్లుతో పోల్చాడండి. దేవుని మాటలు ఎవరైతే వినరో దేవుని మాట ప్రకారం ఎవరైతే చేయరో ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడినితో పోల్చాడు. మరి దీనికి వ్యతిరేకంగా చూస్తే విని ఆయన మాటల ప్రకారం చేసేవాడిని దేవుడు బండ మీద కట్టిన ఇల్లుతో పోల్చాడు. అంటే మన జీవితం కూడా దేవుని వాక్యం విని ఆ ప్రకారం ఎవరైతే నడుచుకుంటామో మరి ఈ మాటలు సాక్షాత్తు ఎవరో చెప్తుందో కాదు, యేసయ్యే చెప్పాడు. మరియమ్మను ధన్యురాలు అంటున్నారు. కానీ మరి ఇలాగే మీరు కూడా ధన్యులు అవుతారు. ఎప్పుడంటే దేవుని వాక్యం విని మరి దాన్ని గైకుంటే మరీ ధన్యులని చెప్తున్నాడు. ఆనాటి మరీ కాదు మనందరం కూడా ధన్యులు అవుతాం. ఎప్పుడంటే మరియమ్మ గారిలాగా మరి బైబిల్ విషయాల్లో పూర్తి అవగాహన ఉన్నప్పుడు. మనం నాకు 16 కదా 15 కదా అనుకోకూడదండి. మరి గవర్నమెంట్ ఆలోచన చేసింది ఏంటంటే 15 సంవత్సరాలు, 10th క్లాస్ వయసు అంటే 15 సంవత్సరాలు. ఆ వయసుకే మరి పబ్లిక్ ఎగ్జామినేషన్ పెట్టేసింది. అంటే ఆ వయసుకి ఆ పిల్లలు దానికి క్యాపబుల్, రాయగలరు, ఆ శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉంది. అదేవిధంగా మరి మనం కూడా దేవుని వాక్యం మీద దృష్టి పెడితే మరియమ్మ గారిలాగా మన జీవితాన్ని కూడా గొప్ప ధన్యకరంగా మలుచుకోవచ్చు. ఎప్పుడంటే దేవుని వాక్యానికి మనం మరియమ్మ గారిలాగా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. మరి ఆ విధంగా యవనులు మరి మధ్య వయసుగా మరి ఏ వయసు అనే ఆలోచన చేయకుండా అందరూ కూడా వాక్యం మీద పట్టు సాధ్యంతో మరి మరియమ్మ గారు పొందుకున్నట్టుగా మనం కూడా మరి ధన్యురాలు అనిపించుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ముగింపు మాటల్లో ప్రార్థన. క్రిస్మస్ వచ్చేసి ఇప్పటివరకు వాక్యం నిర్వహించినటువంటి రాంపల్ మాస్టర్ గారికి ప్రభుత్వ
వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముగింపు మాటలు, అదేవిధంగా ముగింపు ప్రార్థన చేయాల్సిందిగా స్థానిక దైవజనులు జానశ్రేయ గారికి సమయం అర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా ఇక క్రిస్మస్ ఏంటో అనుకున్నారు, ఏంటో చాలా పిల్లలు రాలా, మెన్నో రాలా, చాలామంది రాలా. సరే, ఏదేమైనా వచ్చినటువంటి మిమ్మల్ని అందరిని బట్టి సంతోషిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు గడిపినా అది మనందరికీ సంతోషాన్ని ఇచ్చేదే. అంత మాత్రమే కాదు, అది మనందరికీ దేవునికరముగా ఆశీర్వాదకరముగా ఉండేది. మరి సమయంలో ఇప్పటి వరకు విన్నటువంటి మాటలు బట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మరియా ఆ కాలంలో చాలామంది సిద్ధపడ్డారు. నా గర్భంలో యేసు ప్రభు పుడితే బాగుండు, నా గర్భంలో లోకరక్షకుడు పుడితే బాగుండు అని. కానీ చివరికి ఆ ధన్యత మరియాకు అనుగ్రహించబడింది. అలాగే మరి ఈ రోజుల్లో మనం కూడా అలాంటి ఆలోచనతో, అంటే మరలా నా కడుపులో పుట్టాలి అనేటువంటిది కాదు, కానీ మరలా మన హృదయంలో యేసయ్య ఉండాలి, నా హృదయంలో యేసయ్య జన్మించాలి, నా హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి అనేటువంటి రీతిగా మన హృదయాలు దేవుని కొరకు సిద్ధపరిచి ఆయన యొక్క బిడులుగా, ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో మనం అందరం కూడా జీవించడానికి ప్రయత్నాలు చేసేవారం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబిడమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధికి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు దేవా. ప్రారంభం నుండి ఇప్పటి వరకు నడిపించారు, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన మేమందరం నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెలుచు ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదములతో నింపమని, తిరిగి రేపు నీ సన్నిధికి మేమందరము త్వరగా సిద్ధపడి దేవా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటానికి, నీ సన్నిధి రావటానికి మీరే కృప చూపించి సహాయం దయచేసి నీ మేలులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తం